Morning students, my name is K. Sushma. I am working as a lecturer in economics at Government Degree and PG Arts and Commerce College, Nagar Karnool. ఈరోజు మనం BA సెకండ్ ఇయర్ వారికి అంటే BA థర్డ్ సెమిస్టర్ వారికి మైక్రో ఎకనామిక్స్ పేపర్లో భాగంగా వడ్డీ అంటే ఏమిటి, వడ్డీ సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం. వడ్డీ అంటే ఇంగ్లీష్లో దాన్ని మనం ఇంట్రెస్ట్ అని పిలుస్తున్నాం. ఉత్పత్తి కారకాలు 4 ఉన్నాయి: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. అయితే ఈ ఉత్పత్తి కారకాలను ఉత్పత్తిలో వాడుకున్నందుకు గాను ఉత్పత్తిదారుడు వీటికి ప్రతిఫలాలను చెల్లించడం జరుగుతుంది. సో భూమికి భాటకం చెల్లిస్తాడు, నెక్స్ట్ శ్రమకి వేతనాన్ని చెల్లిస్తాడు, మరి మూలధనం అనే ఉత్పత్తి కారకానికి చెల్లించేదే వడ్డీ అని అర్థము. అంటే వడ్డీ అంటే ఉత్పత్తి కారకమైన మూలధనానికి ఇచ్చే ప్రతిఫలాన్నే మనం వడ్డీ అని పిలుస్తున్నాం. అయితే ఈ వడ్డీ 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటవది స్థూల వడ్డీ, సెకండ్ వన్ నికర వడ్డీ. స్థూల వడ్డీ అంటే మొత్తం వడ్డీ అని కూడా దీనిని పిలవవచ్చు. అంటే ఈ స్థూల వడ్డీలోనే నికర వడ్డీ కూడా ఇమిడి ఉంటుందని చెప్పవచ్చు. అంటే స్థూల వడ్డీని తెలుసుకోవాలంటే నికర వడ్డీ, నష్ట భయానికి ఇచ్చే వడ్డీ, నిర్వహణకి ఇచ్చే వడ్డీ, అసౌకర్యానికి ఇచ్చే వడ్డీ, ఇవన్నీ కలిపితే వచ్చేదే స్థూల వడ్డీ. అందుకే మనం దీనిని మొత్తం వడ్డీ అని కూడా పిలుస్తున్నాం. మరి నికర వడ్డీ అంటే వాస్తవ ప్రపంచంలో ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే వడ్డీనే నికర వడ్డీ అని పిలుస్తున్నాం. అంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే కేంద్ర బ్యాంకు నిర్ణయించే వడ్డీ ఏదైతే ఉంటుందో దానిని మనం నికర వడ్డీ అని పిలవటం జరుగుతుంది. అంటే ఉత్పత్తి కారకమైన మూలధనాన్ని ఉపయోగించుకున్నందుకు గాను ప్రతిఫలంగా చెల్లించేదే వడ్డీ అని చెప్పవచ్చు. అయితే వడ్డీ సిద్ధాంతాలు చాలా రకాలుగా ఉన్నప్పటికీ దానిలో ముఖ్యమైనవి 3. మీకు ఎగ్జామ్ పర్పస్ ముఖ్యమైనవి 3 సిద్ధాంతాలు. ఒకటి సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతము, సెకండ్ వన్ నవ్య సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతము, దీనినే నగదు నిల్వల సిద్ధాంతం అని కూడా పిలుస్తున్నాం. మూడవది కీన్స్ ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతము. ఈ 3 సిద్ధాంతాలు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వడ్డీ సిద్ధాంతాల్లో మొదటిది సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మీన్స్ క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంతవరకు మనం భాటక సిద్ధాంతాలు తెలుసుకున్నాం, వేతన సిద్ధాంతాలు తెలుసుకున్నాం. 3వ ఉత్పత్తి కారకమైన మూలధనానికి ప్రతిఫలమైన వడ్డీ సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం. ఇందులో క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. సాంప్రదాయవాదులు అంటే ఎవరైతే మొట్టమొదట ఆ విషయాన్ని గురించి చర్చిస్తారో వారిని మనం సాంప్రదాయవాదులు అంటున్నాం. అంటే దీనిపైనే ఎక్కువ అవగాహన కలిగి ఉండి దాని గురించే వివరించేవారు, మొట్టమొదట వాటిని తయారు చేసిన వారు, ప్రతిపాదించిన వారిని మనం సాంప్రదాయవాదులు అని పిలుస్తున్నాం. ఈ సిద్ధాంతాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలైన రికార్డో, మార్షల్, AC పిగో వంటి ఆర్థికవేత్తలు ఈ సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం జరిగింది. అయితే ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం వడ్డీ రేటు అనేది ఏ విధంగా నిర్ణయం అవుతుంది అంటే మూలధన డిమాండ్ మరియు మూలధన సప్లై, అంటే మూలధనానికి ఉండే డిమాండ్ మరియు మూలధనానికి ఉండే సప్లై కలిసి నిర్ణయిస్తాయి. మరి మూలధనం అంటే ఏమిటి? మనం చేసే పొదుపులన్నీ కలిపితేనే పెట్టుబడులుగా మారటం, అదే మూలధనం. అంటే
ఆ పెట్టుబడులతో మనం యంత్రాలు కొనుగోలు చేయవచ్చు, భవనాలు కొనుగోలు చేయవచ్చు, ఏదైనా కొనుగోలు చేయవచ్చు. అంటే భవిష్యత్తు లాభ దృష్టితో మనం ఏం చేస్తున్నాం? పొదుపులను చేస్తున్నాం. ఆ పొదుపులన్నీ కలిపితేనే పెట్టుబడులు అవుతాయి. అలాంటి వాటినే మనం మూలధనం అని పిలుస్తున్నాం. అయితే ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం వడ్డీ అనేది మూలధనానికి ఉండే డిమాండ్ మరియు మూలధనానికి ఉండే సప్లైలు కలిసి నిర్ణయిస్తాయి. మూలధనానికి ఉండే డిమాండ్ అంటే ఏమిటి? పొదుపులు అని అర్థము. మూలధనానికి ఉండే సప్లై అంటే పొదుపులు అని అర్థం. మూలధనానికి ఉండే డిమాండ్ అంటే పెట్టుబడులు అని అర్థము. అంటే పొదుపు పెట్టుబడులు కలిసి వడ్డీ రేటును నిర్ణయిస్తాయని సాంప్రదాయ ఆర్థికవేత్తలు తమ సిద్ధాంతం ద్వారా తెలియజేయటం జరిగింది. ఇప్పుడు ఈ సిద్ధాంతానికి వీరు తీసుకున్న ప్రమేయాలను ఒకసారి చూద్దాం. ప్రమేయాలను ఇంగ్లీష్లో ఏమంటాం? అజంప్షన్స్ అంటాం. ప్రమేయాలు అంటే ఏమిటి? సిద్ధాంతం కోసం కల్పితంగా ఊహించి తీసుకున్నవే ప్రమేయాలు అని చెబుతున్నాం. అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. అయితే మొట్టమొదటి ప్రమేయం ఏంటి అంటే డిమాండ్ సప్లైలు కలిసి వడ్డీ రేటును నిర్ణయిస్తాయని ఈ ఆర్థికవేత్తలు ప్రమేయాన్ని తీసుకోవటం జరిగింది. రెండవది, ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఎక్కడైనా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందా? వాస్తవ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కానీ వీరు తీసుకున్న ప్రమేయం ఏంటి? ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. నెక్స్ట్, ఆదాయం స్థిరంగా ఉంటుంది. అంటే వ్యక్తుల ఆదాయంలో మార్పు అనేది లేదు. నెక్స్ట్, ధరలు మారవు. ధరలలో మార్పు అనేది ఉండదు. నిజ జీవితంలో ఎక్కడైనా ధరలు మారకుండా ఉంటాయా? ఉండవు. ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ధరల్లో మార్పు అనేది సహజం. కానీ వీరు తీసుకున్న ప్రమేయం ధరల్లో మార్పు ఉండదు. నెక్స్ట్, ద్రవ్యం వినిమయ మాంద్యంగా పనిచేస్తుంది. వినిమయ మాంద్యము అంటే ఏంటి? మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఒక వస్తువును మనం కొనుగోలు చేయాలంటే మీడియేటర్గా ద్రవ్యము పనిచేస్తుంది. అంటే వస్తువుకు బదులు మనం ద్రవ్యాన్ని మనం ఇస్తున్నాం. దానిని మనం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలవచ్చు. అంటే ద్రవ్యం ఉండడం వల్లనే వస్తువులకి ధర అనేది నిర్ణయించటం జరిగింది. సో ద్రవ్యం వినిమయ మాంద్యంగా పనిచేస్తుంది అనేది ఇంకొక ప్రమేయం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం సిద్ధాంతంలో చెప్పినట్టు ఏది వడ్డీ రేటును నిర్ణయించేవేవి? మూలధన సప్లై మరియు మూలధన డిమాండ్లు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, మూలధన సప్లై. మూలధన సప్లై అంటే ఏంటి? పొదుపు అని అర్థం. ఈ మూలధన సప్లై అనేది పొదుపు మీద ఆధారపడి ఉంటుంది. పొదుపు అంటే ఏంటి? మనం ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిందే పొదుపు. సో మూలధన సప్లై అనేది పొదుపు మీద ఆధారపడి ఉంటుంది. మరి పొదుపు ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనకు పొదుపు చేయాలనే కోరిక ఉండాలి, పొదుపు చేసే శక్తి కూడా ఉండాలి. ఆదాయం వచ్చినంత మాత్రాన పొదుపులు సాధ్యం కాదు. ఎందుకని? మన వినియోగం పోను మిగిలిందే పొదుపు. ఆ పొదుపు ఎప్పుడు చేయొచ్చు? మనకు పొదుపు చేయాలనే కోరిక ఉండాలి, దాని శక్తి ఉండాలి. పొదుపు చేసే శక్తి అంటే ఏంటి? ఆదాయంలో కొంత ద్రవ్యం మిగలాలి. అలా ఉంటేనే ఏమవుతుంది? మూలధన సప్లై అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? పొదుపు చేయాలనే కోరిక, పొదుపు చేసే శక్తి పైన ఈ మూలధన సప్లై అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజలు భవిష్యత్తు కన్నా వర్తమానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వర్తమానం అంటే ఏంటి? ప్రస్తుతం. భవిష్యత్తు కన్నా ప్రస్తుత అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ప్రస్తుత కోరికలను, ఏవైనా కోరికలు ఉన్నప్పటికీ వాటిని భవిష్యత్తుకు వాయిదా వేస్తారు. ఇప్పుడు ఈ టైంలో ఇది జరిగితే చాలు అనుకుంటారు. అంటే
ఈ ఉన్న కోరికలను ఏం చేస్తారు, ప్రస్తుతం ఉన్న కోరికలను మాత్రమే వాయిదా వేసుకొని భవిష్యత్తులో చూద్దాంలే అని భవిష్యత్తుకు వాయిదా వేయటం జరుగుతుంది. కాబట్టి అంటే తమ ప్రస్తుత కోరికలను భవిష్యత్తుకు వాయిదా వేయటం వల్ల దానికి ప్రతిఫలంగా చెల్లించేదే వడ్డీ అని ఈ సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం యొక్క అభిప్రాయం. మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. మూలధన సప్లై అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది, పొదుపు పైన ఆధారపడి ఉంటుంది. అనగా పొదుపు చేయాలనే కోరిక, పొదుపు చేసే శక్తి పైన మూలధన సప్లై ఆధారపడి ఉంటుంది. ప్రజలు భవిష్యత్తు కన్నా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, వర్తమానానికి అంటే ప్రస్తుతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవేళ ఏమైనా కోరికలుంటే వాటిని భవిష్యత్తుకు వాయిదా వేయటం జరుగుతుంది. ఇలా ప్రస్తుత కోరికలను భవిష్యత్తుకు వాయిదా వేయటం వల్ల చెల్లించే ప్రతిఫలమే, దీనికి ఇచ్చే ప్రతిఫలమే వడ్డీ అని ఈ సిద్ధాంతం యొక్క అభిప్రాయం. అంతేగాక వడ్డీని బట్టి, వడ్డీ అంటే ఇందాకేం తెలుసుకున్నాం, ఉత్పత్తికారకమైన మూలధనానికి ప్రతిఫలంగా చెల్లించేదే వడ్డీ. మనం రుణం తెచ్చుకున్నా కూడా దానికి ఏం చెల్లిస్తాం, కంపల్సరీగా ఇంట్రెస్ట్, వడ్డీ చెల్లిస్తాం. అందుకే వడ్డీని బట్టి పొదుపు చేసే పరిమాణం మారుతూ ఉంటుంది. ఎందుకని, వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటే పొదుపు ఎక్కువగా చేస్తాం, వడ్డీ రేటు తక్కువగా ఉంటే తక్కువ పొదుపు చేస్తాం. ఎగ్జాంపుల్, బ్యాంకులో ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తే రుణం తక్కువగా తెచ్చుకుంటాం, తక్కువ అప్పు తెచ్చుకుంటాం. ఒకవేళ తక్కువ వడ్డీకి రుణం ఇస్తే ఏం చేస్తాం, ఎక్కువ డబ్బులను మనం రుణంగా తెచ్చుకుంటాం. సో అలాగే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే పొదుపులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని, అంత వడ్డీకి తెచ్చి డబ్బులను బాగా పొదుపు చేస్తూ ఖర్చు పెడతాం. ఒకవేళ తక్కువ వడ్డీ ఉంటే ఏం చేస్తాం, తక్కువ వడ్డీకి తెచ్చామని చేసి తక్కువ పొదుపు చేయటం అంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వడ్డీ రేటుకు పొదుపుకు మధ్య అనులోమానుపాత సంబంధం ఉంటుంది. అంటే ఎలాగా, వడ్డీ పెరిగితే పొదుపు పెరుగుతుంది, వడ్డీ తగ్గితే పొదుపు తగ్గుతుంది. కాబట్టి వడ్డీ రేటుకు పొదుపుకు మధ్య అనులోమానుపాత సంబంధం ఉండటం వల్ల మూలధన సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ, అక్కడ కిందికని వచ్చింది, పైకి వాలుతూ ధనాత్మక వాలును కలిగి ఉంటుంది. అంటే మూలధన సప్లై రేఖ ఎట్లా వాలుతుంది, అది పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. కాబట్టి రెండింటికి అనులోమానుపాత సంబంధం ఉండటం వల్ల మూలధన సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి రాసుకోవాలి. స్టూడెంట్స్ పైకి రాసుకోవాలి. ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ధనాత్మకమైన వాలును కలిగి ఉంటుంది. దీనిని ఇప్పుడు మనం పటం ద్వారా చూద్దాం. చూడండి, OX అక్షం పైనేమో పొదుపులను తీసుకోవటం జరిగింది, పొదుపు సేవింగ్. OY అక్షం పైనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటును తీసుకోవటం జరిగింది. SS అనేది మూలధన సప్లై రేఖ. SS అనేది ఏంటి, మూలధన సప్లై రేఖ. ఇది ఎడమ నుండి కుడికి పైకి వాలింది. ఎందుకని వడ్డీ రేటు OI ఉంటే పొదుపు OM ఉంటుంది. వడ్డీ రేటు 5 నుంచి 10% పెరిగితే పొదుపు కూడా 400 నుంచి 1000కి పెరుగుతుంది. అంటే వడ్డీ రేటు ఎలా మారితే పొదుపు కూడా అలాగే మారుతుంది. అందుకే SS అనే సప్లై రేఖ, మూలధన సప్లై రేఖ పటంలో చూపినట్టుగా ఎలా ఉంది, ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ధనాత్మకమైన వాలును కలిగి ఉన్నది. ఒకసారి పట వివరణ మళ్ళీ చూడండి. పై పటంలో OX అక్షం పైన ఏం తీసుకున్నాం, పొదుపును తీసుకున్నాం. పొదుపు అంటే ఏంటి, మూలధన సప్లై. OY అక్షం పైనేమో
వడ్డీ రేటును తీసుకోవటం జరిగింది. ఎస్ అనేది పొదుపు రేఖ, సేవింగ్ కర్వ్. ఏమవుతుంది, వడ్డీ రేటు ఓఐ ఉంటే పొదుపు ఓఎం ఉంటుంది. ఒకవేళ వడ్డీ రేటు పెరిగితే పొదుపు కూడా పెరుగుతుంది, వడ్డీ రేటు తగ్గితే పొదుపు కూడా తగ్గుతుంది. కాబట్టి వడ్డీ రేటుకు పొదుపుకు మధ్య అనులోమానుపాత సంబంధం ఉండటం వల్ల పొదుపు రేఖ, మూలధన సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ధనాత్మక వాలును కలిగి ఉన్నది. అంటే మూలధన సప్లై దేనిపైన ఆధారపడి ఉంటుంది, పొదుపు పైన ఆధారపడి ఉంటుంది. ఏమవుతుంది, వడ్డీ పెరిగితేనేమో పొదుపు పెరుగుతుంది, వడ్డీ తగ్గితేనేమో పొదుపు తగ్గుతుంది. సో పొదుపుకు వడ్డీ రేటుకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది, అనులోమానుపాత సంబంధం ఉంది. కాబట్టి ఎస్ఎస్ అనే మూలధన సప్లై రేఖ లేదా పొదుపు రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ధనాత్మకమైన వాలును కలిగి ఉన్నది. ఇప్పుడు మనం మూలధన డిమాండ్ అంటే ఏమిటో చూద్దాం. ఇంతవరకు మనం మూలధన సప్లై అంటే ఏంటో చూసాం. ఇప్పుడు మూలధన డిమాండ్ గురించి తెలుసుకుందాం. మూలధనాన్ని కోరే వ్యక్తులను ఏమంటున్నాము, మూలధన డిమాండ్. వీరినే మనం పెట్టుబడిదారులు అని పిలుస్తున్నాం. అంటే మూలధనం అంటేనే పెట్టుబడి. సో మూలధనం ఎవరైతే కోరుకుంటున్నారో వారిని మనం పెట్టుబడిదారులు అని పిలుస్తున్నాం. పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారు, పొదుపులను స్వీకరించి, అక్కడ పదవులను అనబడింది రాంగ్, పొదుపులను స్వీకరించి పెట్టుబడి పెడతారు. ఏం చేస్తున్నారు పెట్టుబడిదారులు, పొదుపులను స్వీకరించి పెట్టుబడి పెడతారు. వీరు మార్కెట్లో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా పెట్టుబడి చేస్తారు. ఎవరు, పెట్టుబడిదారులు. పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకుంటారు. సో కాబట్టి ఏం చేస్తారు, మార్కెట్లో ఉండే వడ్డీ రేటు ఆధారంగా పెట్టుబడి చేస్తారు. మూలధనానికి ఉపాంత ఉత్పాదకత ఉంటుంది. అంటే ఏంటి, అదనంగా ఇంకా పెట్టుబడి పెట్టే కెపాసిటీ ఉంటుంది. మూలధన పరిమాణం పెరిగే కొద్దీ మూలధనం యొక్క అదనపు యూనిట్లను తక్కువ ఉత్పాదకత గల ప్రయోజనాలకు ఉపయోగించటం జరుగుతుంది. అంటే పెట్టుబడులు పెరిగే కొద్దీ ఏవైతే అదనపు పెట్టుబడులు ఉన్నాయో వాటిని తక్కువ ఉత్పాదకత గల ప్రయోజనాలకి ఉపయోగించటం జరుగుతుంది. అలాగే మూలధన ఉపాంత ఉత్పాదకత దీనివల్ల ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే ఒక ఉత్పత్తిదారుడు మూలధన ఉపాంత ఉత్పాదకత మార్కెట్లో ఉన్న వడ్డీ రేటుతో సమానం అయ్యే వరకు పెట్టుబడి చేస్తాడు. అంటే అదనంగా ఉత్పాదకత పెరిగే వరకు పెట్టుబడును చేస్తాడు. దీనినే మనం ఏమంటున్నాం, మూలధన డిమాండ్ అని పిలుస్తున్నాం. అంటే ఉపాంత ఉత్పాదకతను బట్టి వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటేనేమో తక్కువ పెట్టుబడి చేయటం, వడ్డీ రేటు తక్కువగా ఉంటేనేమో ఎక్కువ పెట్టుబడి చేయటం చేస్తాడు ఉత్పత్తిదారుడు. అంటే మార్కెట్లో ఉండే వడ్డీ రేటు ఆధారంగా ఉత్పత్తిదారుడు లేదా పెట్టుబడిదారుడు పెట్టుబడి నిర్ణయించుకోవటం జరుగుతుంది. అంటే వడ్డీ రేటుకు పెట్టుబడికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, విలోమ సంబంధం ఉంటుంది. ఎందుకని, వడ్డీ పెరిగితే పెట్టుబడిని తగ్గించేస్తున్నాడు, వడ్డీ తగ్గితే పెట్టుబడిని పెంచుతున్నాడు. కాబట్టి పెట్టుబడికి మరియు వడ్డీ రేటుకు మధ్య విలోమ సంబంధం ఉండటం వల్ల పెట్టుబడి రేఖ లేదా మూలధన డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతూ ధనాత్మకమైన వాలును కలిగి ఉంటుంది. మూలధన సప్లై అంటేనేమో పొదుపు, మూలధన డిమాండ్ అంటేనేమో పెట్టుబడి. సో పొదుపు పెట్టుబడులు కలిసి వడ్డీ రేటును నిర్ణయిస్తాయి అనేది సాంప్రదాయ
ఏంటి వడ్డీ సిద్ధాంతం యొక్క సారాంశం. అంటే మూలధన సప్లై మూలధన డిమాండ్లు కలిసి వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. మూలధన సప్లై అంటేనేమో పొదుపు, మూలధన డిమాండ్ అంటేనేమో పెట్టుబడి. అందుకే మూలధన సప్లైకి పొదుపుకు వడ్డీ రేటుకు మధ్య ఏమో అనులోమానుపాత సంబంధం ఉండటం వల్ల మూలధన సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలింది. ఇక్కడ వడ్డీ రేటుకు పెట్టుబడికి మధ్య విలోమానుపాత సంబంధం ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ మూలధన డిమాండ్ రేఖ లేదా పెట్టుబడి రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతుంది. దీనిని మనం ఇప్పుడు పటం ద్వారా చూద్దాం. ఓఎక్స్ అక్షం పైనేమో పెట్టుబడి తీసుకున్నాం. ఎందుకని? ఇది మూలధన డిమాండ్ కదా. ఇంతకుముందు మనం పొదుపు తీసుకున్నాం, అది మూలధన సప్లై కాబట్టి ఓఎక్స్ పైన పొదుపు తీసుకున్నాం. ఇది మూలధన డిమాండ్ కాబట్టి ఓఎక్స్ అక్షం పైన పెట్టుబడిని తీసుకోవాలి. నెక్స్ట్ ఓవై అక్షం పైన ఏం తీసుకోవాలి? వడ్డీ రేటును తీసుకోవటం జరిగింది. డిడి అనేది మూలధన డిమాండ్ రేఖ లేదా పెట్టుబడి రేఖ. ఏమైంది? పెట్టుబడి వడ్డీ రేటు 5% ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడి ఎంత పెట్టాడు? 1000 రూపాయలు పెట్టాడు. వడ్డీ రేటు 5 నుంచి 10% పెరిగితే, వడ్డీ రేటు 5 నుండి 10% పెరిగితే ఏమైనప్పుడు పెట్టుబడి 1000 నుండి 500కి తగ్గించటం జరిగింది. అంటే వడ్డీ రేటు పెరిగితే పెట్టుబడి తగ్గుతుంది, వడ్డీ రేటు తగ్గితే పెట్టుబడి పెరుగుతుంది. అందుకే డిడి అనే మూలధన డిమాండ్ రేఖ లేదా పెట్టుబడి రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతూ రుణాత్మకమైన వాలును కలిగి ఉన్నది. ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతూ రుణాత్మకమైన వాలును కలిగి ఉన్నది. దీన్ని ఒకసారి పట వివరణలో చూద్దాం. ఓఎక్స్ అక్షం పైన పెట్టుబడి తీసుకున్నాం, ఓవై అక్షం పైన వడ్డీ రేటును తీసుకున్నాం. డిడి అనేది మూలధన డిమాండ్ రేఖ. వడ్డీ రేటు పెరిగితే పెట్టుబడి తగ్గుతుంది, వడ్డీ రేటు తగ్గితే పెట్టుబడి పెరుగుతుంది. అంటే వడ్డీ రేటుకు పెట్టుబడికి మధ్య విలోమ సంబంధం ఉండటం వల్ల మూలధన డిమాండ్ రేఖ లేదా మూలధన పెట్టుబడి రేఖ ఎలా ఉంటుంది? ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతూ రుణాత్మకమైన వాలును కలిగి ఉన్నది. ఇప్పుడు మనం సమతౌల్య వడ్డీ రేటు ఏ విధంగా నిర్ణయించబడుతుందో చూద్దాం. సాంప్రదాయవాదుల సిద్ధాంతం ప్రకారం వడ్డీ అనేది మూలధన సప్లై మరియు మూలధన డిమాండ్లు ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. అంటే మూలధన సప్లై అనగా ఏంటి? మూలధన సప్లై అనగా పొదుపు. మూలధన డిమాండ్ అనగా ఏంటి? పెట్టుబడి. ఇవి ఎక్కడైతే సమానం అవుతాయో అంటే మూలధన సప్లై, మూలధన డిమాండ్ లేదా పొదుపు పెట్టుబడులు ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. అంటే ఏంటి? సమతౌల్య వడ్డీ రేటు అంటే ఏంటి? అటు లాభము రాదు, ఇటు నష్టము రాదు. అలాంటి వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. మూలధన డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతుంది, మూలధన సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ఉంది. ఈ రెండు ఎక్కడ ఖండించుకుంటే సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయం అవుతుందనేది ఈ పటం ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఓఎక్స్ అక్షం పైన మనం పొదుపు మరియు పెట్టుబడులు తీసుకున్నాం లేదా మూలధన సప్లై మరియు మూలధన డిమాండ్లను తీసుకోవటం జరిగింది. ఓవై అక్షం పైన వడ్డీ రేటును తీసుకోవటం జరిగింది. ఎస్ఎస్ అనేది మూలధన సప్లై రేఖ లేదా పొదుపు రేఖ. ఇది ఎడమ నుండి కుడికి పైకి వాలితే దాన్ని ధనాత్మక వాలు అనాలి, క్రిందికి వాలితే దానిని రుణాత్మకమైన వాలు అనాలి. సో ఎస్ఎస్ అనే మూలధన సప్లై రేఖ
ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ధనాత్మకమైన వాలును కలిగి ఉన్నది. II అనేది మూలధన డిమాండ్ రేఖ లేదా పెట్టుబడి రేఖ. ఈ రెండు రేఖలు ఏ రెండు రేఖలు? మూలధన సప్లై రేఖ మరియు మూలధన డిమాండ్ రేఖ. ఈ రెండు రేఖలు కూడా ఎక్కడ ఖండించుకున్నాయి? ఈ అనే బిందువు వద్ద ఖండించుకోవడం వల్ల OI అనే సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయించబడింది. అంటే అటు పెట్టుబడి పెట్టడానికి నష్టం ఉండదు, ఇటు పొదుపు చేయడానికి నష్టం ఉండదు. అలాంటి వడ్డీ రేటునే మనం ఏమంటున్నాము? సమతౌల్య వడ్డీ రేటు అని పిలుస్తున్నాం. అంటే ఎక్కడైతే పొదుపు పెట్టుబడులు సమానం అవుతాయో లేదా మూలధన సప్లై మూలధన డిమాండ్లు సమానం అవుతాయో అక్కడ ఆ రెండు ఖండించుకున్న చోట ఈ రెండు ఈ అనే బిందువు వద్ద ఖండించుకోవడం వల్ల OI వడ్డీ రేటు సమతౌల్య వడ్డీ రేటు అనేది నిర్ణయించబడింది. అయితే ఈ వడ్డీ రేటు వద్ద పొదుపులు మరియు పెట్టుబడులు రెండు కూడా సమానంగా ఉంటాయి. ఎప్పుడైనా కూడా పొదుపు అనేది మన ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే ఎక్కువ పొదుపు చేస్తాం, ఆదాయం తక్కువగా ఉంటే అది వినియోగానికే సరిపోతుంది, పొదుపు అనేది మిగలదు. అందుకే ఆదాయంపైనే పొదుపు అనేది ఆధారపడి ఉంటుంది. ఆదాయం పెరిగితే పొదుపు పెరుగుతుంది, ఆదాయం తగ్గితే పొదుపు తగ్గుతుంది. సో పొదుపుల పైననే ఏమి ఆధారపడి ఉంటాయి? పెట్టుబడులు ఆధారపడి ఉంటాయి. ఈ పెట్టుబడుల పైననే మూలధనం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఒకదానికొకటి చలాంకాలు సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి పొదుపు పెట్టుబడులు రెండూ సమానమైన చోట సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయించటం జరుగుతుంది. లేదా మూలధన సప్లై మూలధన డిమాండ్ ఎక్కడైతే సమానం అవుతున్నాయో అక్కడ సమతౌల్య వడ్డీ రేటు అనేది నిర్ణయించటం జరుగుతుంది. ఇది సాంప్రదాయవాదుల వడ్డీ సిద్ధాంతము. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఎవరెవరు? మార్షల్, రికార్డో, AC పిగో మొదలైన ఆర్థికవేత్తలు సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించటం వలన దీనిని మనం ఏమని పిలుస్తున్నాం? సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం అని పిలుస్తున్నాం. వడ్డీ అనగానే మీ మైండ్లోకి ఏం రావాలి? మూలధనం అనే ఉత్పత్తి కారకానికి ప్రతిఫలంగా చెల్లించేదే వడ్డీ. మరి భాటక సిద్ధాంతాలు అయిపోయినాయి, వేతన సిద్ధాంతాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం తెలుసుకునేవి వడ్డీ సిద్ధాంతాలు. ఈ వడ్డీ సిద్ధాంతాల్లో మొట్టమొదటిదే సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం. ఈ సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం ప్రకారం ఏంటి? వడ్డీ రేటును ఎవరు నిర్ణయిస్తున్నారు? మార్కెట్ శక్తులైన డిమాండ్ సప్లైలు నిర్ణయిస్తున్నాయి. దీనినే వారు ఎలా చెప్పారు? మూలధన సప్లై దాన్ని వారు పొదుపుగా, మూలధన డిమాండ్ దాన్ని వారు పెట్టుబడిగా పేర్కొనటం జరిగింది. అంటే మూలధన సప్లై మరియు మూలధన డిమాండ్లు కలిసి వడ్డీ రేటును నిర్ణయిస్తాయని సాంప్రదాయవాదులు తమ సిద్ధాంతంలో తెలియజేయటం జరిగింది. అయితే పొదుపుకు వడ్డీ రేటుకు మధ్య ఏమో అనులోమానుపాత సంబంధం ఉంటుంది. అంటే వడ్డీ రేటు పెరిగితే పొదుపు పెరుగుతుంది, వడ్డీ రేటు తగ్గితే పొదుపు తగ్గుతుంది. మరి పెట్టుబడికి మరియు వడ్డీ రేటుకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే వడ్డీ రేటు పెరిగితే పెట్టుబడులు తగ్గుతున్నాయి, వడ్డీ రేటు తగ్గితే పెట్టుబడులు పెరుగుతున్నాయి. పెట్టుబడికి వడ్డీ రేటుకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి పొదుపు రేఖనేమో ఎడమ నుండి కుడికి పైకి వాలుతూ ధనాత్మక వాలు కలిగి ఉంటే, పెట్టుబడి రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతూ రుణాత్మక వాలును కలిగి ఉన్నది. ఈ రెండు ఈ అనే బిందువు వద్ద సమతౌల్యం చెందటం వల్ల, ఖండించుకోవటం వల్ల ఏమైంది? సమతౌల్య వడ్డీ రేటు అనేది నిర్ణయించటం జరిగింది. ఈ సిద్ధాంతం
పట వివరణ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓఎక్స్ అక్షం పైన పొదుపు పెట్టుబడులు తీసుకున్నాం, ఓవై అక్షం పైన వడ్డీ రేటు తీసుకున్నాం. ఎస్ అనేది మూలధన సప్లై రేఖ, డి అనేది మూలధన డిమాండ్ రేఖ. ఇవి రెండు కూడా ఈ అనే బిందువు వద్ద ఖండించుకోవడం వల్ల ఓఐ అనే సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయించబడింది. ఈ సమతౌల్య వడ్డీ రేటు పెరిగినా లేదా తగ్గినా పొదుపు పెట్టుబడుల్లో మార్పులు వచ్చి మళ్ళీ ఏమవుతుంది, తిరిగి అదే సమతౌల్య స్థాయికి చేరుతుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే అన్ని సిద్ధాంతాలకు ఉన్నట్టే ఈ సిద్ధాంతాన్ని కూడా ఆర్థికవేత్తలు విమర్శించారు. ఈ సిద్ధాంతాన్ని ఎక్కువగా విమర్శించిన ఆర్థికవేత్త జేఎం కీన్స్. జాన్ మేనార్డ్ కీన్స్ ఎక్కువగా ఈ సిద్ధాంతాన్ని విమర్శించటం జరిగింది. అయితే కీన్స్ ప్రకారం ఏంటంటే, వడ్డీ రేట్లో మార్పుల వల్ల కాకుండా ఆదాయంలో మార్పుల వల్ల పొదుపు పెట్టుబడుల మధ్య సమతౌల్యం ఏర్పడుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఎలాగా, పొదుపు పెట్టుబడుల వల్ల సమతౌల్యం ఏర్పడుతుంది. కానీ కీన్స్ ప్రకారం ఏంటి, వడ్డీ రేట్లో మార్పు వల్ల కాకుండా ఆదాయంలో మార్పు వల్లనే పొదుపు పెట్టుబడులు మారుతాయని కీన్స్ యొక్క అభిప్రాయం. నిజమే కదా, ఆదాయం వల్లనే మన పొదుపులు పెరుగుతాయి, తగ్గుతాయి. నెక్స్ట్, పొదుపులు పెరగడం తగ్గడం వల్ల పెట్టుబడులు కూడా పెరగడం తగ్గడం జరుగుతుంది. అంటే వడ్డీ రేటు ప్రకారం కాకుండా ఆదాయాన్ని బట్టి పొదుపు పెట్టుబడులు మారుతాయి అనేది జేఎం కీన్స్ యొక్క అభిప్రాయం. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం పొదుపు అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది, వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. అయితే కీన్స్ దీన్ని అంగీకరించలేదు. ఎందుకని, పొదుపు అనేది ఆదాయ స్థాయిపైనే ఆధారపడి ఉంటుందని కీన్స్ యొక్క అభిప్రాయం. నెక్స్ట్, ఇంకొక ఏం తీసుకున్నారు వీళ్ళు, ప్రమేయం సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందని ప్రమేయాన్ని తీసుకోవటం జరిగింది. అయితే వాస్తవ ప్రపంచంలో సంపూర్ణ ఉద్యోగిత అనేది ఎక్కడ కూడా కనిపించదు అనేది ఈ సిద్ధాంతం యొక్క ఇంకొక విమర్శగా చెప్పవచ్చు. నెక్స్ట్, సాంప్రదాయవాదులు కేవలం నిశ్చల చలాంకాలను మాత్రమే తీసుకొని ద్రవ్య చలాంకాలను పరిగణనలోకి తీసుకోలేదు. అంటే ద్రవ్యాన్ని గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. నెక్స్ట్, సాంప్రదాయవాదుల ఈ వడ్డీ సిద్ధాంతం అసంపూర్ణమైనదని జేఎం కీన్స్ దీన్ని తోసిపుచ్చటం జరిగింది. అంటే అసలు ఏమీ క్లియర్గా వీళ్ళు సాంప్రదాయవాదులు సిద్ధాంతాన్ని చెప్పలేదు, ఇది అసంపూర్ణమైన సిద్ధాంతం అని చెప్పేసి జేఎం కీన్స్ దీన్ని ఎక్కువగా విమర్శించడమే కాకుండా ఈ సిద్ధాంతాన్ని తోసిపుచ్చటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ, ఈ సిద్ధాంతానికి విమర్శ ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతం వడ్డీ రేటును ఏ విధంగా మూలధన డిమాండ్, మూలధన సప్లైలు కలిసి నిర్ణయిస్తాయో చక్కగా వివరించటం జరిగింది. అయితే మీకు లాంగ్ క్వశ్చన్కి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుంది. సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం 3 సిద్ధాంతాల నుండి ఏదైనా ఒక సిద్ధాంతం లాంగ్ క్వశ్చన్కి కంపల్సరీగా అడగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని చదవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.